బీహార్ బుద్దగయలో పేలుళ్లకు సంబంధించి ముందే బీహార్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. 4 లేదా 5 వ్యక్తులు ఈ దుశ్చర్యలో పాల్గొని ఉంటారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించిన తర్వాత చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్న షిండే త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. అటు పేలుళ్ల నిందితుల సమాచారం ఇస్తే 10 లక్షల రూపాయల నజరానా ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. దాడి జరిగిన బౌద్ధుల పవిత్ర స్థలం బుద్దగయలో నేతల సందర్శనలు కొనసాగుతున్నాయి. సోమవారం భాజపా అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ అరుణ్ జైట్లీ ఆలయానికి రాగా ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సందర్శించారు. వరుస పేలుళ్ల ఘటనను వారు తీవ్రంగా ఖండించారు. ఘటనపై ఇప్పటికే ఎన్ఐఏ విచారణకు కేంద్రం ఆదేశించిందన్న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గయలో పేలుళ్లు జరిగే అవకాశముందని ముందుగానే బీహార్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు చెప్పారు. बुद्ध के इस पवित्र भूमि पर जो बॉम्ब स्फोट हुए हैं उसकी हम कड़ी निंदा करते हैं। ऐसे शांतिपूर्ण भूमि पर इस गया में इस तरह के ब्लास्ट होना एक चिंता का विषय है। ये पूरा इन्वेस्टिगेशन है, एनआईए नेशनल इन्वेस्टिगेशन एजेंसी करे। शायद इसमें 3-4 आदमी भी हो सकते हैं, कार हो सकती है। ये सब ये पूरी डिटेल में हम इसकी ఇన్వెస్టిగేషన్ कर रहे हैं. సోనియా గాంధీ సుశీల్ కుమార్ షిండే అంబికా సోని పర్యటన సందర్భంగా ఎన్ఎస్జీ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేయగా భాజపా కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపేందుకు యత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుద్దగయ ఆలయ భద్రత నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన సీఆర్పీఎఫ్ తో పాటు బీహార్ మిలిటరీ పోలీసులు ఆలయ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా శాంతిధామంగా గుర్తింపు పొందిన మహాబోధి ఆలయంలో వరుస పేలుళ్ల కుట్రను ఛేదించేందుకు దర్యాప్తు బృందాలు విచారణను వేగవంతం చేశాయి. పేలుళ్ల దర్యాప్తులో ఇప్పటి వరకు కీలకమైన పురోగతి లేకపోవడంతో కుట్రను ఛేదించేందుకు ఎన్ఐఏ భారీ బహుమతిని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సమాచారం అందించిన వారికి 10 లక్షల నజరానా అందిస్తామని తెలిపింది. ఇండియన్ ముజాహిద్దీన్, రోహింగ్యా వంటి సంస్థల ప్రమేయంపై అనుమానాలున్నా ఇంకా నిర్ధారణకు రాలేదని ఎన్ఐఏ వర్గాల ద్వారా తెలుస్తోంది. డిఎన్ఏ నమూనాలను పరిశీలించిన దర్యాప్తు బృందాలు అమెరికాలోని బోస్టన్ పేలుళ్ల మాదిరి పద్ధతుల్ని అనుసరించినట్లు భావిస్తున్నాయి. అటు ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటీ పేలుళ్లకు పాల్పడింది స్థానికులేనని భావిస్తోంది. పేలుళ్ల కోసం స్థానికంగా తయారు చేసిన కొత్త సిలిండర్లనే వినియోగించినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ అంశంపై పలువురు స్థానికులను ప్రశ్నించారు. మరోవైపు మంగళవారం ఓ మహిళ సహా 4 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు వారిని విచారించి ఇవాళ ఇళ్లకు పంపారు.